చంగావి రంగు చీరను కట్టి చక్కని చుక్కల రవికను తొడిగి నల్లని కురులను కప్పుగా చుట్టి కప్పు నిండా పూలను తురిమి ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నల్లని కాటుక కన్నుల దిద్ది పచ్చబొట్టును చక్కగా పొడిచి పూసల దండను మడలో దాల్చి రంగుల గాజుల చేతికి తొడిగి గల్లు కడియాళ్ళు కాళ్ళకు పెట్టి వెదురు బుట్టను చెంకను పెట్టి చిన్న కర్రను చేతను పట్టి అద్దములో తన అందము చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొనుచు సోది చెప్పెదాననుచు స్వామి రాజనగరునకు చేరెనుగా. శృంగారవనమున పద్మావతియే శ్రీనివాసుని చూసిన క్షణమే కనుల మూసిన తెరచిన గాని అతని రూపమే అగుపించే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా. ఎంతటి అందమైన వాడు మరపురాణి మన్మధుడతడు. నీలమేఘ శ్యాముడు వాడు నామది నిండుగా నిలిచినాడు. నిరతము అతని తలపులలోన నామది కలవరమాయనుగా. తల్లి తండ్రితో చెప్పగలేను చెల్లెలతో చెప్ప సిగ్గవుతున్నది. ఆటలు పాటలు అన్నీ మరచి తిండి తినదు నిద్రపోదు. నిరతము స్వామి ధ్యాసలోన పద్మావతియే క్షీణించెనుగా. బిడ్డను చూచి దిగులు చెంది వ్యాధి అనుకొని ధరణీదేవి వైద్యులందరికో చూపించే తాయెత్తులనే కట్టించే. యజ్ఞములెన్నో చేయించే శాంతులు అన్నీ జరిపించే. ఎన్ని చేసిన ఫలితము లేక తల్లి తండ్రి దుఃఖము చెందే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా. ఆ సమయంబున ఎరుకుల సాని కోట గుమ్మము వద్దకు చేరి సోది చెపుతానంటూ స్వామి పాట పాడుతా తిరుగుడసాగే. ఎరుకుల సాని కేక వింటూ ధరణీదేవే పిలువనంపే. చెలియులు వెళ్ళి తోడ్కని వచ్చి సోది చెప్పని అడగసాగే. చెక్కని చాపను నేల పరచి దానిపైన పీటను వేసి ఎరుకుల సానిని కూర్చోపెట్టి పద్మావతినే తీసుకువచ్చే. బుట్టను తీసి ప్రక్కను పెట్టి చాటలో ముత్యాలు పోయించి గద్దె పలకను ఎదుటన పెట్టి పసుపు కుంకుమ నిండుగా చల్లి పద్మావతినే కూర్చోపెట్టి చిన్నదాని చేతిని పట్టి లయబద్ధముగా తీగను మీటుతూ ఎరుకుల చెప్పుట మొదలు పెట్టు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా.